ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు పై పొట్టను బాగా తగ్గించడానికి ఉపయోగపడే నౌకాసన చేయబోతున్నాం. నీళ్ల మీద పడవ తేలినట్లుగా మన శరీరాన్ని పడుకుని అటు కాళ్ళు ఇటు ఛాతీ భాగం పైకి లేపి పడవను పోలిన విధంగా ఉంచుతాం. అందుకని ఈ ఆసనానికి ఆ పేరు పెట్టారన్నమాట. చూడటానికి బాగుంటుంది, కానీ ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టమంతా. అంత సులభంగా అందరు వేయగలుగుతారు, కానీ ఆసనంలో స్థిరంగా 10-20 సెకండ్లు ఉండేసరికి చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకని మగవారికి బొజ్జ పైభాగం బాగా పెరుగుతూ ఉంటుంది. ఆ భాగంలో కొవ్వును కరిగించటానికి, ఆ భాగాన్ని ఫ్లాట్గా చేసుకోవటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముందు నుంచి బొజ్జ రాకూడదనుకునే వారికి నౌకాసన అద్భుతంగా ఉపయోగపడుతుంది. కొంతమందికి కింద పొట్టు ఉంటే కొంతమందికి పై పొట్టు ఉంటుంది. కొంతమందికి 2 పొట్టలు కలిసిపోయి కింద నుంచి పైదాకా బాణలాగా ఉంటుంది. అలాంటి బాణలా సాగిన బొజ్జకు కూడా ఈ నౌకాసన అద్భుతంగా ఉపయోగపడుతుంది. మరి అలాంటి నౌకాసన్ని ముఖ్యంగా లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నవారు, సయాటిక్ పెయిన్ ఉన్నవారు, డిస్క్ హెర్నియేషన్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, బొడ్డు భాగం కానీ కింద భాగాల్లో కాస్త హెర్నియాలు ఉన్నవారు మాత్రం చేయకూడదని గుర్తుపెట్టుకోండి. అలాంటి నౌకాసన చేసే విధానం చూద్దాం. నౌకాసన చేసే విధానంలో ముందుగా ఫలితం రాకుండా ఎక్కువ మంది తప్పు చేసే విధానం ముందుగా చూపిస్తున్నాం. వెళ్ళకిలా పడుకుంటారు, కాళ్ళు చాపేస్తారు, చేతులు అట్లా పెట్టుకుని ఇక కాళ్ళను ఛాతీని పైకి అట్లా లేపుతారు. ఇప్పుడు చూడండి, కాళ్ళు నేల నుంచి ఒక 2 అడుగులు 2.5 అడుగులు ఎత్తు పైకి లేపాం. తల ఛాతీ కూడా ఎక్కువ ఎత్తు లేచిపోయింది. నీళ్ల మీద పడవ తేలినట్టుగా బాగానే ఉంది, కానీ కాళ్ళ బరువంతా కూడా పైభాగం పొట్ట మీద పడాల్సింది నడుం మీద పడుతుంది అన్నమాట. ఇట్లా లేపటం వల్ల ఫలితం రాదు. నేను ఎక్కువసేపు ఉన్నాను, అయినా నాకు పై పొట్ట తగ్గలేదు అనుకుంటారు ఇట్లా చేయటం ద్వారా. కాబట్టి అంతెత్తు కాళ్ళు అంతెత్తు తల ఛాతీ లెగిస్తే పైభాగం పొట్ట తగ్గటం అంత ఆశించిన విధంగా ఉండదన్నమాట. ఇలా చేయటం వల్ల చూడటానికి ఆసనం బాగా వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ ఫలితం రాదు. ఫలితం బాగా రావాలంటే నౌకాసన ఎలా చేయాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. వెళ్ళకిలా పడుకుని కాళ్ళు అట్లా చాపేస్తారు. కాళ్ళని నేల నుంచి 1 అడుగెత్తు లేపి ఆపుతారు. పాదాల హైట్ నేల నుంచి అంత అడుగు మాత్రమే లెగిస్తేనే, తర్వాత చేతులు కూడా పైకి తొడల పైన అట్లా పెట్టేస్తారు. తల కూడా చూడండి నేల నుంచి 1 1/2 అడుగు 3/4 అడుగు ఎత్తు లెగుస్తుంది అనమాట. అంతే. వీపు భాగం నేల కాందు, సీటు భాగం మాత్రమే నేల కాంతుంది. ఇప్పుడు కాళ్ళు పైన 1 అడుగెత్తి లేపి ఆపినప్పుడు ఈ బరువంతా వచ్చి ఛాతీ కూడా కొంచెం పైకి లేపటం వల్ల పై పొట్ట మీద పడుతుంది అనమాట. కాళ్ళ బరువంతా వచ్చి, కాబట్టి కాళ్ళ బరువంతటిని మోస్తున్నందువల్ల పై భాగం పొట్టలో కొవ్వు కరగటానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకని నౌకాసన ఈ యాంగిల్లో కరెక్ట్గా చేస్తే బాగుంటుంది. ఎవరైనా అట్లా చేతులు సపోర్ట్ తీసుకోకుండా ఉండలేకపోతే చేతులతో తొడల భాగాన్ని అట్లా పట్టుకునైనా ఈ నౌకాసన చేస్తే ఫలితం బాగానే వస్తుంది. సపోర్ట్ తీసుకోవచ్చు, కానీ కాళ్ళను నేల నుంచి 1 అడుగు కంటే ఎత్తు మీరు లేపకూడదు. తల ఛాతీ కూడా అంతకంటే ఎత్తు లేపటం కరెక్ట్ కాదు. ఇలా గనక చేయగలిగితే ఆశించిన ఫలితం బాగా వస్తుంది. ఒకసారి నౌకాసన చేసిన తర్వాత విశ్రాంతి తీసుకుని మరలా 2వ మరలా 3వ కూడా నౌకాసన ఇదే పద్ధతిలో చేయగలిగితే ఎక్కువ ఫలితం వస్తుంది. నౌకాసన చేసేటప్పుడు ఇలా కొంతమంది చేతులు వదిలేసి ఉండలేనప్పుడు చేతులతో తొడలు పట్టుకుని కూడా మీరు అట్లా ఉండగలిగితే కాస్త సపోర్ట్ వల్ల ఎక్కువసేపు చేయగలుగుతారు. ప్రారంభంలో 10-15 సెకండ్ల కంటే ఉండలేనప్పుడు అలవాటు మీద మీకు పెరుగుతుంది. ఒకే రోజు ఎక్కువసేపు చేస్తే నొప్పులు వస్తాయి, కాబట్టి క్రమేపీ పెంచుకుంటూ సాధన చేయండి. మెల్లగా ఈ నౌకాసనలో 1-2 నిమిషాలు ఉండగలిగే స్థితి వస్తుంది. ఈ పొట్ట కొవ్వు కరిగించుకోవడానికి ది బెస్ట్ ఆసనంగా నౌకాసనం అందరం చేద్దామని విజ్ఞప్తి. నమస్కారం.